గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్షేపించారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. అయినా కూడా ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల సాగు భూమి, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన 8 లక్షల అప్పులపై ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతి నెల వడ్డీ రూపంలోనే 6,000 కోట్లు, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అప్పుల భారం వల్లనే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు తులం బంగారం అందించలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మిగతా అన్ని హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లపై 500 సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంపు, సన్నధాన్యానికి 500 బోనస్, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం తమ ప్రభుత్వం నిబద్ధత, ప్రజాపాలనకు నిదర్శనమని గుర్తు చేశారు. ధరణి వల్ల ఇబ్బందులు పడ్డ రైతులకు భూభారతి చట్టాన్ని తెచ్చి సాంత్వన చేకూరుస్తున్నామన్నారు. 21,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రైతులకు 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేశామన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కేవలం ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనుందని తెలిపారు. కాగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలు జమ చేస్తే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే వారికి చెక్కులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఫోన్కు చెక్కు మంజూరీ సమాచారం అందుతుందని సూచించారు. మనకి ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 459 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. సో మనకి 2024 అక్టోబర్ నుంచి ఈ 25 ఫిబ్రవరి వరకు సుమారు 5 నెలల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అనేది మన రెవెన్యూ సిబ్బంది వెరిఫై చేసి ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఈరోజు మన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము. ఇందులో మనకి ఆలూరు మండలంలో 51 మంది, అదేవిధంగా ఆర్మూర్లో 258, డొంకేశ్వర్ 39, నందిపేట 111, టోటల్గా 459 బెనిఫిషరీస్కి 4,59,53,244 రూపాయల విలువ గల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్కరికి, అంటే కళ్యాణ లక్ష్మి బెనిఫిషరీకి 1,116,000 రూపాయలు చెప్పున చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము. సో మనకి రీసెంట్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనకి లాస్ట్ టైము బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. తర్వాత దసరా తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ టైంలో కొంత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత డిలే జరిగింది. దానివల్ల ఈరోజు మనకి 159 బెనిఫిషరీస్ కూడా ఈరోజు ఇక్కడ ఆర్మూరు పట్టణంలో, ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించిన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి ఇక్కడ మినిస్టర్ గారు కూడా కొంత సింబాలిక్గా కొంతమందికి చెక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కూడా అందరు బెనిఫిషరీస్ కూడా ఈరోజు ఇక్కడ మనకి బ్యాక్ అనేది కౌంటర్స్ ఉన్నాయి, ఈచ్ మండలానికి కూడా కౌంటర్స్ ఉన్నాయి. సో ఆ కౌంటర్స్లో చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మండలానికి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది ఆ కౌంటర్స్లో ఉన్నారు. సో మనకి మినిస్టర్ గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ ఉన్న కౌంటర్స్లో అండర్ ప్రాపర్ అక్నాలజ్మెంట్, అంటే మీ సిగ్నేచర్స్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ పెట్టి ఆ చెక్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ఈ సమావేశానికి వచ్చిన లబ్ధిదారులు మరియు
అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం 9 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మన నియోజకవర్గ లబ్ధిదారులకు అందించనున్నది. కార్యక్రమాన్ని ఉద్దేశించి 6 గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చినామని చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి 3500 ఇళ్ళు, అంటే ఒక్కొక్కటి 5 లక్షల చొప్పున ఒక ఆర్మూర్ నియోజకవర్గానికి 170 కోట్ల రూపాయలు సుమారుగా మంజూరు కావడం జరిగింది. ఇవన్నింటినీ కూడా సపోర్ట్ కొట్టరా, మీకే నేను తీసుకుంటున్నా, ఈ 3500 నేను తీసుకుంటున్నా, మీకే కదా పేదవాళ్ళు. వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ నిర్ణయం జరిగింది, డబ్బులు కూడా వచ్చినాయి. నిన్ననే హైదరాబాద్లో ఎవరైతే పునాది కట్టుకున్నారో వాళ్ళకి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రామాల్లో అధికారులు వారితో పాటుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇల్లులు తిరిగి ఆ పేరు తయారు చేస్తారు. అత్యంత పేదవారు. దీన్ని మళ్ళీ తప్పనిసరిగా పంచాయతీ సెక్రటరీయా లేకపోతే మీ హౌసింగ్ రెస్పాన్సిబుల్లో తప్పనిసరి వాళ్ళ బాధ్యులు పొరపాటున కనుక చుట్టమనో పక్కమనో లేకపోతే వినయ్ కుమార్ చెప్పిన వాళ్ళ దోస్తును కూడా అన్ని కార్యకర్తని ఆరాధన లేని వాళ్ళకి ఇస్తే మాత్రం తప్పకుండా సీరియస్ చర్యలు ఉంటాయి. ఉద్యోగం కూడా ఊసిపోతుందని కూడా చెప్తా ఉన్నాం. సర్టిఫికేట్ 45 రూపాయలు, ఆదాయం సర్టిఫికేట్ 45 రూపాయలు, అట్లాగే వయస్సు సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ పెట్టండి, సర్టిఫికేట్ లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ పెట్టండి. ఇవన్నీ మీ సేవల దరఖాస్తు పెడితే మీరు ఏ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఖచ్చితంగా మీకు సమాచారం వస్తుంది. ఆ సమాచార సిస్టమ్ కూడా మీరు ఎవరు దరఖాస్తు పెడతారో వాళ్ళ దరఖాస్తులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీ కలెక్టరేట్ నుంచా మీ ఎంపీ నుంచో వాళ్లకు మెసేజ్ పోవాలి. ఒకటి. రెండవది, మీ సేవలో దరఖాస్తు పెట్టగానే ఇంతకుముందు నిజామాబాద్లో సమీక్షలు నేను చెప్పినట్టుగా ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ, మండల ఎంపీడీఓ, ఆర్డీఓ గారు లాగిన్లో వీరందరూ కూడా తక్షణమే దాన్ని మీ సేవ నుంచి ఆర్డీఓ లాగిన్లోకి వస్తే ఆర్డీఓ ఇమీడియట్గా ఎంఆర్ఓ పంపాలా. ఎంఆర్ఓ అదే రోజు, ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ ఎవరైనా మీ సేవ నుంచి రోజు మీకు దగ్గరికి వస్తే మీరు చూస్తుంది, మీ సేవ ఓపెన్ చేస్తారు. సో మీ సేవలో ఏవి పెట్టి వస్తాయో అవి ఈమెయిల్ సర్టిఫికేట్లోనో దానికి సంబంధిత అధికారి ఎవరో అదే రోజు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆ సమాచారం సంబంధ గ్రామ అధికారికి వెళ్ళాలి. ఈ యొక్క పట్టాదారులు భూమిని వాడుతున్నారో రకరకాల కారణాల వల్ల, ధరణి వల్ల ఒకరి పొలం ఒకరికి ఎక్కడం, ఎకరం ఉంటే 10 గుంటలు ఎక్కడం, 10 గుంటలు ఉంటే ఎకరం ఎక్కడం, పొలం 40 ఏళ్ళకి ఓడుతూ ఉంటే ఎప్పుడో అమ్మినోళ్ళు ఉంటారు సాధకాలని, అవి పోయి మళ్ళీ పాతోళ్ళు అమ్మినోళ్ళు పేరు రావడం, వాటికి పైసలు ఇస్తే రిజిస్టర్ చేస్తాం. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా కొత్త భూధరణి యొక్క భూభారతి యొక్క చట్టం రావడం జరిగింది. సో దాని ప్రకారం వెరిఫై చేసి అవన్నీ కూడా పరిష్కారం చేసే ఏర్పాటిస్తాం. దానికి కూడా టైం లిమిట్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఇది ప్రతిదీ కూడా మీరు పేపర్లో అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో అంటే కొంచెం పేపర్లో చూడండి. మీరు ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్